అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. చెప్పమంటారా వద్దా? వద్దు వద్దు, మాకే కాదు ఎవరికి చెప్పడానికి వీల్లేదు. నేను చెప్పేది నువ్వు వదలు 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 నా మాటినే. అత్తని క్షమించమ్మా అని అడుగుదామనుకున్నా. నన్ను ఒక ఆడపిల్లలా కాదు కదా, కనీసం ఒక మనిషిలా కూడా చూడటం లేదు. బాబు మిమ్మల్నే బాబు, ఏలంత అయింది. ఓహో ఒరే లచ్చన్నా, నేనే రవణ ధర అంటే నమ్మేయడానికి నేనేమి ఆ ఎర్రి బాగులు దేవరణ కాదు. నువ్వివాళ నా చేతిలో చావడానికే ఇక్కడికి వచ్చావరా? నేను అదే చెబుతున్నాను రా. నా చెల్లెలు నీలోని అనాథ అంటారా? దానంత మాట అన్నాక నేను బతికిన సచ్చిన ఒకటేరా. రేయ్, నీ చెల్లి పేరు మల్లి కదరా, నీలు అంటావేంట్రా? అంటే నేను తిమ్మప్పని కాదా? మరి నేను ఎవరిని? ఎర్రి బాగులోడివి. ఎర్రి బాగులోడు నువ్వు కదా ఎర్రడా? ఊరుకోండి దేవరా, ఆడికేదో అయ్యింది, ఏదో పిచ్చి కుక్క కరిచినట్టుంది, అందుకే పిచ్చి పిచ్చిగా బాగుతున్నాడు. మీరు పదండి దేవరా. నన్ను నన్ను ఎర్రి బాగులోడు అంటారా? నేను చెప్తున్నా కదా దేవరా, వాడికి ఏం తెలియట్లేదు, వాడిని వదిలేయండి.
రేపు వాడి సంగతి నేను చూసుకుంటాగా. పదండి దేవరా, పదండి. మీరు పదండి, చెప్తాను రండి. ఇదేంటిది? పాతాళ లోకంలో ఉండవలసిన వాడిని ఇక్కడ ఉన్నానేంటి? అంటే అశోక్ని నేనే బదిలీ చేయించానా? మరి ఆ హనుమయ్య ఏంటి మబ్బుతో ఉన్నాడు? ఏటో ఏం అర్థం కావడం లేదు. ఓ గలాసుడు ఏడి గన్నేరు పాలు తాగితే తప్ప ఏమీ అర్థమయ్యేటట్లేదు. అదిగో ఎర్రోడు పిలుస్తున్నాడు. ఎర్రోడా ఊరి ఎర్రోడా. ఇంకా సావలేదా? ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను వచ్చి కాపాడండి. నేను ఇంకా బతికే ఉన్నాను. ఎవరైనా నన్ను వచ్చి కాపాడండి. ఏనుగుల కోసం తీసిన గొయ్యిలో నేను పడిపోయాను. ఒరే కోణంగి, నువ్వైనా వచ్చి నన్ను కాపాడరా. నా టింగు పడేలు. ఇదేంటిది? కోణంగి దగ్గర ఉండవలసిన టింగి పడేలు నా దగ్గర ఉందేంటి? అంటే ఎవరైనా నన్ను వచ్చి కాపాడండి. లచ్చన్న, కోణంగి, చిత్తు, దొర, రమణ దొర, దేవరా, నన్ను ఎవరైనా వచ్చి కాపాడండి. కిట్టబాబు, 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 కిట్టబాబు. ఏంటమ్మప్పా? మొన్నటి నుంచి మీకోసం చూస్తున్నాను బాబు, కానీ మీరు రాలేదనుకుంటాను. లేదు తిమ్మప్ప, 4 రోజుల నుంచి ఇటువైపే రాలేదు. వేరే పని మీద తిరుగుతున్నాను. నాతో ఏమన్నా పని పడిందా? లేదు బాబు, అంత ఆత్రం పనేం కాదు, కానీ ఎప్పటికైనా జరగాల్సిందే కదా అని ముందుగానే మీకు చెప్తానా. ఏంటమ్మప్పా, ఏం జరిగింది? నీలుకి ఎలా ఉంది? మళ్ళీ ఏం జరగలేదు కదా? లేదు బాబు, అది బానే ఉంది. మరి దేని గురించి ఇంత హడావుడి పడుతున్నావు? నీ పెళ్లి గురించి బాబు. మా పెళ్లి గురించా? అప్పుడే అంత తొందర ఏమొచ్చింది? ఇంకా నా చదువే పూర్తవ్వలేదు, అప్పుడే నాకు పెళ్ళేంటి? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమీ లేదు బాబు, ఎంత తొందరగా దాని మనువు జరిగితే అంత మంచిదని అందరూ అనుకుంటుంటే నాకు కూడా అదే మంచిదనిపించింది. అందుకే వచ్చే జాతరలోగానే మీ మనువు జరిపించేద్దామని. తిమ్మప్ప, నేను ముందుగా నా చదువు పూర్తి చేయాలి. దానికోసం నాకు డబ్బు కావాలి. మా నాన్న దగ్గర నుంచి పైసా కూడా తీసుకోను కాబట్టి నా చదువు కోసం ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. ఆ ఉద్యోగంతో చదువుకొని ఇంకా పై చదువులు కూడా చదువుకోవచ్చు. అప్పుడు నా నీలుతో నేను హాయిగా ఉండొచ్చు. నీలు నువ్వు కలలు కన్నట్టుగా ఆమెకు కొత్త లోకం చూపించచ్చు. అదే నా ఆశ. అందుకోసమే ప్రయత్నిస్తున్నాను. చూడు తిమ్మప్ప, నీలుని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది తను నాతో ప్రతిక్షణం ఉంటుందని, నాతో ఉన్నంతసేపు నీలుకి ఏం జరగదని కూడా నాకు తెలుసు. నాతో ఉంటే నీలు కూడా ఆనందంగా ఉంటుంది. అందుకే కదా బాబు నీలుని ఈలేనంత త్వరగా పెళ్లి చేసుకోమంటుంది. సరే, అలాగే కాని ఇంతకీ నీలుని అడిగావా? ఏమంటుంది? దాన్ని అడిగేదే ఉంది బాబు, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు. అలా అనకు. తను మైనర్ అనుకుని నన్ను అరెస్ట్ చేయగలరు. అదేంటి బాబు? అంటే ఆడపిల్లకి 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పెళ్లి చేయకూడదు. అలా చేస్తే అది బాల్య వివాహం అవుతుంది. అందుకని. లేదు బాబు, నీలుకు ఆ ఈడు దాటిపోయింది. మీకు ఎటువంటి అభ్యంతరం ఉండదనుకుంటా. మర్చిపోండి. చూసారా, అసలు వచ్చిన పని మానేసి ఏవేవో మాట్లాడేస్తున్నాను. ఇదిగో బాబు. ఈ మా అయ్య నా పేరు మీద రాసిచ్చిన పంట పొలం తాలూకా పట్టాలు నీలు పేరు మీద రాశాను. నీలుకి నేను ఇస్తున్న
పుట్టింటి భరణం అనుకోండి బాబు. తిమ్మప్ప, ఏంటిది? అంటే నాకు కట్నం ఇస్తున్నావా? మీ నాన్నిచ్చిన ఎకరంతో పాటు నువ్వు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన మరో ఎకరం కూడా నీలు పేరు మీద పెట్టావు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మీరంటే మొదటి నుంచి నేను ఇష్టపడింది మీ అమాయకత్వాన్ని చూసి. అంతేకాని మీరు కూడా ఇలా ఆలోచిస్తారని తెలియక ఇంతకాలం ఏమో అనుకున్నాను. మీరు తెలివైన వారే. అంత మాట అనకండి బాబు. మేం మీకు ఏమీ ఇవ్వలేకపోతున్నామని బాధ తప్ప మరేం కాదు. అందుకే బాబు, ఒక అన్నగా నా చెల్లికి నేనిస్తున్న కానుకనుకోండి. అయితే ఇది నీలుకే ఇవ్వు. అందుకే బాబు, ఒక అన్నగా నా చెల్లికి నేనిస్తున్న కానుకనుకోండి. అయితే ఇది నీలుకే ఇవ్వు. పిచ్చిది, దానికేం తెలియదయ్యా. ఏదో ఆడుకునే కాగితాలనుకుని వర్షం వచ్చినప్పుడు పడవల్లాసేసి నీళ్లలో పాడేస్తుంది. అందుకే మీకు ఇస్తున్నాను. దానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ పొలం కాగితాలు బ్యాంకులో పెడితే డబ్బులు వస్తాయి బాబు. కౌలు డబ్బులు కూడా వస్తాయి. అవన్నీ మీ ఇద్దరికే. తిమ్మప్ప, మరి నువ్వెలా బ్రతుకుదాం అనుకుంటున్నావు? ఎంత మాట బాబు, మీ ఇంటికొస్తే నాకింత ముద్దు పెట్టవా ఏంటి? తీసుకోండి బాబు, తీసుకోండి. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాను. కిట్టబాబు. ఏంటి తిమ్మప్ప? మరేం లేదు బాబు, ఈ విషయం నీళ్ళకు తెలియనీకండి. పిచ్చిది, ఉన్న పొలం ఇచ్చేస్తే నేనేమైపోతానో అని బెంగ పెట్టుకునిద్ది. అసలే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. పెళ్ళైపోతే పూర్తి ఆనందంతో మనసు కుదుటపడి తొందరగా కూలుకుంటుంది. కాదనకండి బాబు, దానికి చెప్పకండి, దానికి చెప్పకండి. కమలి, నాలో మార్పు కనిపించిందా? చాలా మార్పు కనిపిస్తుంది. అయినా నీకు తగ్గిపోయింది కదా. మళ్ళీ ఇక మామూలు మనిషిగా ఆనందంగా ఆరోగ్యంగా తిరగొచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు. నిజమే కమలి, కానీ నాకు వచ్చిన జబ్బు ఎప్పటికైనా తిరగబెట్టొచ్చని లచ్చన చెప్పాడు. అదేం కాదు, నువ్వు మందు తాగవని అలా చెప్పుంటాడు. లేదు, లచ్చన్న ఎంతో బాధపడుతూ చెప్పాడు. అయినా ఇసం మందు తాగితే పూర్తిగా తగ్గిపోవచ్చంట. అందుకే ఇంక నాకే బాధ లేదు, ఏ బెంగా లేదు. కిట్టబాబుతో సంథింగ్ స్పెషల్. అల్లరి పిల్ల. కిట్టబాబు ఏమంటున్నాడు? నిన్నెప్పుడు మనవాడతాడంట? వచ్చే అమ్మూరు జాతరలోనే నా మను చేసేస్తాడంట మా అన్న. మను చేసుకున్నాక కిట్టబాబు ఇక్కడే ఉంటాడా, లేక నిన్న వాళ్ళ ఇంటికి పట్టణానికి తీసుకెళ్తాడా? ఏమో తెలీదు. వాళ్ళ అయ్యి ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడంట, లేదంటే ఇక్కడ మన గూడెంలోనే ఉంటాడట. వాళ్ళ అయ్యి ఒప్పుకుంటే వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉన్నాడన్నమాట. లేకపోతే మన గూడెంలో ఏడుంటాడంట? మా అయ్యి ఇచ్చిన పొలం ఉంది కదా, దానిలోనే ఇల్లు కట్టుకొని పొలం చూసుకుందాం అంటున్నాడు. ఓహో, శానా పెద్ద ఆలోచనలో ఉన్నాడే. అయినా ఆ పొలం మీ అయ్య మీ అన్నకిచ్చుంటాడు కదా. దాని మీద వచ్చే పంట డబ్బును నీ పెళ్లికి వాడతాడు. అంతేకాని పొలం ఎందుకు నీకిస్తాడు? నాకు కాదు, మా అన్న నేరుగా కిట్టబాబుకే ఆ పొలం కాగితాలు ఇచ్చేశాడు. పాపం కిట్టబాబు వద్దన్నాడు. పాపం, ఆఖరికి తీసుకున్నాడన్నమాట. అవును, మరి మీ అన్న ఎట్టా బతుకుతాడే? నేను అదే అడిగాను. ఈ అడవి తల్లుండగా నాకే లోటు లేదన్నాడు. అయితే మొత్తానికి గూడెమందరికి త్వరలో పెళ్ళింది పెడుతున్నావు అన్నమాట. మరి నువ్వు లచ్చన్న ఎప్పుడు మనవాడుకుంటున్నారు? మా మాటే అడిగావా? మా మామకి కుదరాలి. మన గూడెమే కాదు, అన్ని గూడెలు ఆనందంగా ఉండాలి. అప్పుడు మనవు సంగతి ఆలోచిస్తాడు.
ఆ, ఈ మధ్య కొత్తగా ఆ దేవర గురించి ఆలోచిస్తున్నాడు. అవును కమలి, ఆ రోజు మనందరం ఆకాశ కొండకి వెళ్ళినప్పుడు రమణదురతో వచ్చి అందరి పేర్లు చెప్పి బెదిరించాడే, ఆయనే నా దేవరా అంటే? అవును, ఆయనే దేవర. మనకెవరికి ఆయన తెలియదు కదా, మరి అందరి పేర్లు ఎలా చెప్పాడు? అదేమంత ఇద్దూరం కాదులే. రమణధర ఫోన్లో మన ఫోటోవు తీసి మన గురించి చెప్పాడంట. ఎవరు చెప్పారు? రవిబాబు చెప్పాడని మా లచ్చనమామ చెప్పాడు. ఇంతకీ అతను ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేది పెద్ద రహస్యం. అతనెవరూ కెట్టబాబు కూడా తెలీదంట. ఆ లయ్యకి ఆ దేవరు ఎట్టా తెలుసు అనేది కెట్టబాబుకి తెలీదంట. అవునా? నమ్మొచ్చంటావా? మా కెట్టబాబు ఎప్పుడూ అబద్ధం చెప్పడు, అన్నీ నిజాలే చెప్తాడా? అవును. నాకెందుకో నిజం కాదేమోనని అనుమానం. ఏ విషయం? పిచ్చిదానా, నీకిప్పుడు ఏమీ అర్థం కాదు గాని అన్నీ సవ్యంగా జరిగితే అంతే చాలు. ఆ అమ్మోరు తల్లికి నా మొక్కు ఉండిపోయింది. నీకు తగ్గితే మా లచ్చన్న మావని నిప్పుల గుండం మీద నడిపిస్తానని మొక్కుకున్నా. నీకు తగ్గింది, ఇక మొక్కు మిగిలింది. లచ్చన్నకి తెలిస్తే తిడతాడు తన మీద మొక్కుకున్నందుకు. లేదు, నీ మీద మొక్కుకున్నానని చెప్పిన వెంటనే కంగారు పడ్డాడు. అసలే జ్వరంతో ఉన్న పిల్లని ఏడ నిప్పుల గుండం మీద నడిపించేస్తానేమోనని. తర్వాత తన మీద మొక్కుకున్నానని చెప్పాను, సంతోషించాడు. కమలి, లచ్చన్న దేవుడు, నువ్వు అదృష్టవంతురాలివి. నీ అదృష్టానికి మాత్రం ఏం తక్కువ? దండాలు రావు బాబు. లచ్చన్న, జితు రండి కూర్చోండి. రఘుబాబు, ఏంటి గీతలో? ఏం లేదు జితు, మన చుట్టూ ఉన్న మొత్తం గూడెం జనాభా ఎంత, వారికి కావాల్సిన సదుపాయాలేంటి, వీరికి అందుతుంది ఎంత, ప్రభుత్వ సహాయం ఎంత, ఇంకా వీరికి కావాల్సిన సదుపాయాలు ఎంత అనేవి ఇలా ఫార్మాట్స్ చేస్తే ఒక తేలికైన పట్టిక. వీటిని తయారు చేసుకుని ప్రభుత్వానికి ఒక నివేదికతో పాటు అర్జీ పెట్టుకుంటే అందరికీ అన్ని నిత్యావసర సరుకులు దొరుకుతాయి. ఏమో రావు బాబు, ఈ విషయాలన్నీ మాకు గాని మా గుడిపోళ్ళకి గాని ఎవ్వరికీ తెలీదు. మీలాంటి వాళ్ళు సాయపడకపోతే మాకెలా తెలుస్తుంది బాబు? జిత్తు, రవిబాబు ఓం పేద నుంచి అదే చెప్తున్నారు. ఎంతకాలం అని ఎవరెవరో వచ్చి మన కోసం పనిచేస్తారు. ఇలాంటివన్నీ తెలుసుకుంటే మనం మరో నలుగురికి చెప్పొచ్చు. అందుకే అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించు. దానికి కొంత చదువు కూడా కావాలి. అందుకే రేత్రిపూట మన పనులన్నీ అయ్యాక మన ఇంటి అరుగు మీదే కూసుని చదువుకోవచ్చు. అందుకోసం మన శ్రీరామ చీకట్లో కూడా మన గూడానికి వచ్చి మన వాళ్ళు అందరికీ చదువు చెప్తుంది. అయినా మనం నేర్చుకోవట్లేదు, అవునా? అవును లచ్చన్న, ఎన్నాళ్ళు దాని ఇలువే తెలియలేదు. దాని ఇలువనేట్లే మనుషుల ఇలువ కూడా తెలియలేదు. ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయి. మొదట్లో మీరంతా ఎంత మంచిగా ఉన్నా మూర్ఖత్వంతో మిమ్మల్ని అందరినీ దూరం చేసుకున్నాను. జిత్తు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇదిగో ఇలా చూడు, ఈ కాగితం తీసుకుని వెళ్ళి అందరినీ అడుగు. బియ్యం ఉంటే ఇదిగో ఈ గడిలో ఇలా గీతకి, పప్పులుంటే దీనిపైన, నూనె ఉంటే దీని మీద. సరేనా? అన్నింటిపైన గీత గీయమంటున్నావు, మరి నానెత్తి మీద ఎవరు గీత గీస్తారు? ఒరే కొనంగి, నువ్వెప్పుడు సెట్ ఎక్కావురా? దిగు 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 దిగు. ఆహా, దిగు 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 నాగా, ఓ నాగన్న దిగ సుందరి నాగో నాగన్న అంటూ పాట పాడితే దిగిపోవడానికి నేనేమన్నా ఆ దేవరిని మరి ఎవర్రా?
మరెవరో చెప్పు. దేవరా, నీ మనుషులు ఎంతమంది ఉన్నారో నాకు తెలవదు. 100 మందికి చెయ్యి సమాధానం చెబుతుంది, మరో 100 మందికి కర్ర సమాధానం చెబుతుంది. వాళ్ళందరినీ కప్పెట్టడానికి ఈ చోటు సరిపోదరా? నువ్వు బలవంతంగా లాక్కున్న మరో చోటు ఉంటే చూపించు, అప్పుడు చూపిస్తా నా శక్తి అంటూ హుంకరించిన జత్తునిరా. ఇప్పటికైనా అర్థమైందా ఈ చిత్తు అంటే ఏంటో? ఆహా, మరి నువ్వు జిత్తు అయితే మరి నేనెవరనే? ఏరా, నీ గురించి నువ్వే మర్చిపోయావట్రా కోణంగా. అవును రే, నీ చెల్లి ఆ మల్లిని పట్టించుకోకపోగా అది కట్టబడి సంపాదించిన సొమ్మును కూడా లాక్కుని వెళ్ళిపోతావురా? అసలు నువ్వు మనిషివా రమణ దొరవా? చెప్పరా, చెప్పు చెప్పరా, చెప్పు చెప్పరా, చెప్పు చెప్పమంటే చెప్పరా, చెప్పు. నువ్వు కమిలీవి కాదు. చెప్పవే, ఎక్కడ నీ లచ్చనా? పిలో ఆడిని పిలో. ఈ యాల ఆడో నేను తేలిపోవాలంటే. పాపం వదిలేకూడదా? ఏదో చిన్న పిల్లోడు. ఆడు ఆ లచ్చనగోడు చిన్న పిల్లోడా? తాడి చెట్టు లాంటి రాజమైన కన్నాడు. ఆడు చిన్న పిల్లోడంటే ఎల్లో 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 ఎల్లి గూడెల్లో ఎవరైనా చిన్నపిల్లలుంటే వాళ్ళకి చెప్పు, అంతేగాని నాకు చెప్పక. నేను అసలే ఎర్రిపోగలోని తెలుసా? ఇంతకే నువ్వెవరవే? అవును, నేనెవరు? ఎవరు? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే